ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే కొత్త ఎడిటింగ్ అయితే తీసుకొని వచ్చేసాను. ఈ వీడియో అయితే చాలా బాగుంది. ఒకసారి డెమో వీడియో అయితే చూడండి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. I love you. அப்படின்னா என்ன மீன் பண்ண సో వీడియో చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ప్రాజెక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. ఇక్కడ టెస్ట్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫాంట్ని అయితే యాడ్ చేసుకోండి. లేకపోతే నేను డిస్క్రిప్షన్లో అయితే ఒక ఫాంట్ ఇస్తాను, అది అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడైతే ఇమేజ్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. సపోజ్ నేను ఈ ఇమేజ్ని అయితే ఎలా యాడ్ చేసానో అలానే యాడ్ చేసుకోండి. అన్ని టెస్ట్ లేయర్స్కి అయితే ఫాంట్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే ఇక్కడ లేయర్స్ కనిపిస్తుంది కదా, వాటికైతే ఎలా ఇమేజెస్ యాడ్ చేయాలో చూద్దాం. ప్లస్ మీద ట్యాప్ చేసి మీకు నచ్చిన రేషియో పై ట్యాప్ చేసి కింద క్రియేట్ ప్రాజెక్ట్ పై అయితే క్లిక్ చేసి ప్లస్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. మీరు ఎవరైతే ఇమేజ్ ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో ఫిల్ కంపోజిషన్ ఏరియాపై ట్యాప్ చేసి పైన కనిపిస్తున్న సింబల్ పై ట్యాప్ చేసి ఇమేజ్ని అయితే సేవ్ అయితే చేసుకోండి. బ్యాక్కి వచ్చి ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే మనం ఇందాక టెస్ట్ లేయర్స్ ఇక్కడైతే గ్రూప్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి మనం ఇందాక ఎడిట్ చేసిన ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఆ ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. అన్ని ఇమేజెస్ మీరు ప్లేస్ చేసుకున్న ఇమేజెస్ అన్నిటిని అయితే ఎడిట్ అయితే చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఇమేజ్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇలా అయితే యాడ్ అయిపోతుంది. కింద ఇమేజ్ కనిపిస్తుంది కదా గ్రీన్ లేయర్లో, దానిపై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవాలంటే ఫింగర్స్తో అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. కొంచెం పక్కకి స్క్రోల్ చేసి ఇమేజ్ అని ఉంది కదా, ఆరెంజ్ లేయర్ పై అయితే ఇమేజ్ అని ఉంది కదా, దానిపై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళి ప్లస్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. నేనైతే ఈ ఇమేజ్ని యాడ్ చేసుకొని కొంచెం కిందకైతే స్క్రోల్ అయితే చేసుకోండి. లెంతీగా ఉంటే కట్ అయితే చేసుకోండి. మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి స్కేల్ ఆప్షన్ పై క్లిక్ చేసి జూమ్ అయితే చేసుకొని ఇప్పుడైతే బ్యాక్కి వస్తే ఇమేజ్ అయితే ఎలా యాడ్ అయ్యిందో చూసారు కదా ఎఫెక్ట్. ఇక్కడ పిక్స్ అని ఉంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ప్లస్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసుకొని కిందకైతే స్క్రోల్ అయితే చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న ఇమేజ్ లేయర్ని అయితే కట్ అయితే చేసుకొని యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టైల్స్ పై అయితే క్లిక్ చేసి కింద కనిపిస్తున్న ఆప్షన్ అయితే ఆన్ అయితే చేసుకోండి. మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి స్కేల్లోకి వెళ్ళి మీరు కావాలంటే లైట్గా అయితే జూమ్ అయితే చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి. పిక్ లేయర్ పై క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడైతే ఒక ఎఫెక్ట్ అయితే ఆఫ్లో ఉండిద్దో అదైతే ఆన్ అయితే చేసుకోండి. మళ్ళీ ఎడిట్ గ్రూప్లోకి వచ్చి ప్లస్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ని అయితే యాడ్ చేసుకొని ఈ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టైడ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసి ఆన్ అయితే చేసుకోండి ఎఫెక్ట్ని. మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి అయితే వెళ్ళండి. లైట్గా అయితే జూమ్ అయితే చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇమేజ్ అయితే లెంతీగా ఉంటే కట్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఆన్ అయితే చేసుకోండి ఎఫెక్ట్ని. మళ్ళీ పిక్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వచ్చి మళ్ళీ ప్లస్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ని యాడ్ చేసుకొని కిందకైతే స్క్రోల్ చేసి ఎఫెక్ట్స్ పై క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టైడ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి ఆన్ అయితే చేసుకోండి. ఇప్పుడు స్కేల్ ఆప్షన్ పై క్లిక్ చేసి అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇమేజ్ లెంత్గా ఉంటే కట్ అయితే చేసుకోండి. ట్రాడ్ పిక్కి అయితే ఎఫెక్ట్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. కొంచెం పక్కకి స్క్రోల్ చేసి ఇమేజ్ పై ట్యాప్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ గ్రూప్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇమేజ్ పై ట్యాప్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడైతే ఇమేజ్ అని ఉంది కదా, దానిపై అయితే క్లిక్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. పిక్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వచ్చి మీకు నచ్చిన ఇమేజ్ని అయితే యాడ్ చేసుకొని కొంచెం స్క్రోల్ చేసి కిందకి ఎక్స్ట్రా ఉన్నది అయితే కట్ చేసుకొని మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వచ్చి అడ్జస్ట్ అయితే చేసుకోండి ఇమేజ్ని ఫ్రేమ్కి. ఇక్కడైతే పిక్స్ అని కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వచ్చి ప్లస్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసుకోండి.
ఇమేజ్ అయితే కొంచెం కిందకి స్క్రోల్ చేసి అడ్జస్ట్ అయితే చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్పై క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టైడ్ ఆప్షన్పై క్లిక్ చేసి కింద కనిపిస్తున్న ఆప్షన్ అయితే ఆన్ చేసుకొని ఇమేజ్ అయితే లెంత్ అయితే పెంచుకోండి. మళ్ళీ పిక్పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వచ్చి మళ్ళీ ప్లస్ ట్యాప్ చేసి మీడియాలోకి వచ్చి మీకు నచ్చిన ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇమేజ్ని అయితే కిందకి స్క్రోల్ చేసి ఎక్స్ట్రా ఉంటే లెంత్ తక్కువగా ఉంటే అడ్జస్ట్ అయితే చేసుకుని ఎఫెక్ట్స్పై క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టైడ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకొని ఆన్ అయితే చేసుకోండి. మళ్ళీ పిక్పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వచ్చి మళ్ళీ ప్లస్ ట్యాప్ చేసి మీడియాలోకి వచ్చి మీకు నచ్చిన ఇమేజ్ని అయితే యాడ్ చేసుకుని ఇమేజ్ని అయితే కిందకి స్క్రోల్ చేసి ఇమేజ్ అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఎఫెక్ట్స్పై క్లిక్ చేసి టైడ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి ఆన్ అయితే చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వచ్చి అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇమేజ్ని బ్యాక్కి వస్తే ఎఫెక్ట్ అయితే ఇలా యాడ్ అయిపోతుంది. చూసారు కదా. కొంచెం పక్కకి స్క్రోల్ చేసి ఇమేజ్ అండ్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. గ్రూప్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇమేజ్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇమేజ్ ఇంకో లేయర్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. బ్యాక్కి వచ్చి ఇక్కడ ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వచ్చి ప్లస్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ని అయితే యాడ్ చేసుకొని కొంచెం కిందకైతే స్క్రోల్ చేసి ఎక్స్ట్రా ఉన్నది ట్రిమ్ అయితే చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే ఇమేజ్ అయితే యాడ్ అయిపోతుంది. ఇక్కడ ఇమేజ్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ప్లస్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ని అయితే యాడ్ చేసుకొని ఇమేజ్ అయితే కిందకి స్క్రోల్ చేసి ఎక్స్ట్రా ఉంటే ట్రిమ్ అయితే చేసుకొని ఎఫెక్ట్స్పై క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టైడ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి ఆప్షన్ అయితే ఆన్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వచ్చి ప్లస్ ట్యాప్ చేసి మీడియాలోకి వచ్చి ఇమేజ్ని అయితే యాడ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నది ట్రిమ్ చేసుకొని ఎఫెక్ట్స్పై క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టైడ్ ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. మళ్ళీ పిక్పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వచ్చి ప్లస్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇమేజ్ అయితే కిందకి స్క్రోల్ చేస్తే ఇమేజ్ అయితే లెంత్ ఎక్కువ ఉంటే ట్రిమ్ అయితే చేసుకొని ఎఫెక్ట్స్పై క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టైడ్ ఆప్షన్ అయితే ఆన్ అయితే చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. చూసారు కదా వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి.